గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణు స్వప్న ఆఫీషియల్. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఎ వెరీ హ్యాపీ రక్షాబంధన్, రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. ఇంత లేట్గా ఏంటి వీడియో పోస్ట్ చేస్తుంది అని అనుకోకండి, ఎడిట్ చేయలేదు. ఎడిట్ చేసి పోస్ట్ చేసేటప్పటికి ఈరోజు అయింది. ఇక్కడ వేణుకి వాళ్ళ చెల్లి రాఖీ కడుతుందనమాట. అత్తే అంటున్నారు సోనుకి, నీకు జాబ్ అయ్యాక ఏదో ఒక సంవత్సరం గోల్డ్ రాఖీ ఒకటి కడతావు అన్నయ్యకి అని అనగానే దాని ఫేస్ చూడండి, నవ్వు. ఇంకా వీళ్ళది అయిపోయింది, నేను బయలుదేరుతా అనే టైంకి మా మమ్మీ కూడా వచ్చిందనమాట. మా మావయ్య కట్టడానికి ఒక 2-3 ఇయర్స్ అవుతుంది. మా మావయ్య కడుతున్నారు, మా మమ్మీ కూడా. సైడ్న సౌండ్ ఇగ్నోర్ చేయండి, టీవీ వేసేసారు, టీవీ సౌండ్ అనమాట. మమ్మీ మావయ్యకి రాఖీ కడుతున్నారే కానీ మా మావయ్యకి కళ్ళంతా ఆ స్వీట్స్ మీదే. ఎప్పుడెప్పుడు ఆ స్వీట్స్ పెడతారా అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు నేను కాశీనగర్ వెళ్తున్నా మా తమ్ముడికి కట్టడానికి. ఇక్కడ ఏ స్వీట్స్ బాగుంటాయని నేను అలా చూస్తుంటే ఫైనల్గా ఆ 2 స్వీట్స్ అయితే వేణు సెలెక్ట్ చేశాడు. మా తమ్ముడికి అయితే ఇక్కడ కడుతున్నా అనమాట. ఇక్కడ ఇంకొకటి మా చిన్నాన్న వాళ్ళ పాపది ఉంది. వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు, ఢిల్లీలో ఉంటున్నారు. వాళ్ళది కూడా నేను కట్టేస్తున్నా. ఈ రక్షాబంధన్ వస్తే వాళ్ళు మనకి మనీ ఇచ్చే హ్యాపీనెస్ కంటే ఇంకా డబల్ హ్యాపీనెస్ ఉంటుంది కదా, వాళ్ళు మన కాలు పట్టుకుంటే. నాకైతే సంవత్సరం అంతా అసలు కాలే మొక్కని వాళ్ళు రక్షాబంధన్ వస్తే కాలు పట్టుకుంటారు చూడండి, అదైతే నాకు చాలా ఇష్టం. అడిగి మరీ మొక్కించుకుంటున్నా. మా తమ్ముడు చూడండి, నేను అడిగిన వరకు నాకు అసలు డబ్బులు ఇవ్వడం లేదు. ఇప్పుడైతే ఈ అన్నయ్య కట్టడానికి వచ్చాను, తేజస్ అన్నయ్య అని, మా వీధిలోనే అనమాట. అంటే ప్రతి ఇయర్ కడుతున్నా, చిన్నప్పటి నుంచి ఏ ఇయర్ కూడా మిస్ అవ్వకుండా కడుతున్నా. చేస్తాను వీడియో సరిగ్గా పెడితే చేస్తుంది. వీళ్ళు కూడా మా వీధిలోనే, మా ఇంటి ఎదురుగుంటారు. వీళ్ళకి కూడా చిన్నప్పటి నుంచి కడుతున్నాను. ఫైనల్గా సుట్లు కట్టడానికి వెళ్తున్నా. అదే మా అన్నయ్య కిరణ్, నేను ఆడికి సుట్లు అని పిలుస్తా, వాడికి కట్టడానికి వెళ్తున్నాను. నేను ఆల్మోస్ట్ ఎంతమంది కడుతున్నానో వాళ్ళందరూ ఒకే వీధి అనమాట, నాకేం ప్రాబ్లం ఉండదు. వాడు ఏదో పని మీద బయటికి వెళ్ళాడంట, ఇంకా వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోద్ది అంటే సరే నేను ఈవినింగ్ వస్తా అని చెప్పేసి టెక్కెళ్ళి బయలుదేరాను. నాకు ఇంకొక తమ్ముడు కూడా ఉన్నాడు, టెక్కెళ్ళి ఉంటున్నారు వాళ్ళు, మా చిన్న కొడుకు అనమాట. ఇంకా టెక్కెళ్ళి నేను వేణు కలిసి వెళ్తున్నాం. ఆ రోజు పాతపట్నంలో ఏదో ర్యాలీ జరుగుతుంది అనుకుంటా, చాలా మంది క్రౌడ్ ఉన్నారు అండ్ ఫుల్ ట్రాఫిక్. కరెక్ట్ గా బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి మాకైతే 40 మినిట్స్ పట్టింది. ఆ రోజు ఎండ కూడా ఫుల్ ఉందన్నమాట మేము వెళ్ళేటప్పటికి. ఆ రోజు ఆ ఎండకి ఆ ట్రాఫిక్ కి 40 మినిట్స్ ఆ ట్రాఫిక్ లో బుక్ అయిపోయామన్నమాట. ఏదో విధంగా టెక్కలు అయితే వెళ్ళిపోయాము. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము. మా తాతయ్య ఇక్కడే ఉంటున్నారనమాట. అలా చాలా రోజుల తర్వాత మా తాతయ్యతో కొంత టైం స్పెండ్ చేశాను. వీడికైతే అంత సిగ్గు లేదు, ఒక ఆడపిల్లలాగే సిగ్గుపడుతున్నాడు అనమాట. ఇంకా నాకు వీడియో తీయొద్దు, నువ్వు యూట్యూబ్లో పెట్టేస్తావు అని చెప్తున్నాడు. చాలానే రిక్వెస్ట్ చేశాడు, వెళ్ళిన దగ్గర నుంచి వచ్చిన దాకా నాకు అసలు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు, నా వీడియోస్ ఏం యూట్యూబ్లో పెట్టొద్దని. మనం ఊరుకుంటామా,
తినే నా పిన్ని ఇప్పుడు వరకు నా ఛానల్లో ఇంట్రడ్యూస్ చేసే సందర్భం రాలేదు. అది చిన్నప్పటి నుంచి ఒక మంచి బాండింగ్ ఉండేదన్నమాట. పిన్ని కూతుర్లా కాకుండా ఒక ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళము చిన్నప్పటి నుంచి. చెప్పాలంటే నేను నా మమ్మీ కంటే ఎక్కువ మా పిన్ని దగ్గరే ఉండేదాన్ని. అందరం కలిస్తే అంత ఇష్టం నాకు. వీడు మా తమ్ముడు నేను వచ్చిన దగ్గర నుంచి దాక్కొని ఉంటున్నాడు ఏంటో. నాలా మీరు కూడా ఎవరైనా ఉన్నారా అడిగి మరి కాల్ మొక్కించుకోవడం? అబ్బా ఏం ఫీల్ ఉంటుంది కదా. నేను ఎంతమందికి రాఖీ కడుతున్నానో వాళ్ళందరూ నాకంట పెద్దే. నా కాల్ ఎవరైనా మొక్కాలి అంటే నా ఇద్దరు తమ్ముళ్లే అనమాట. ఏమోని ఇస్తుంది గైస్ ఈ ఫీలింగ్. రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. టెక్కెలి వచ్చేటప్పటికి ఎంత ఫుల్ ఎండ ఉందో. ఇప్పుడైతే అంత క్లైమేట్ పూర్తిగా చేంజ్ అయిపోయింది, చూస్తున్నారు కదా. వర్షంలో అయితే తడిసిపోయాము ఫుల్గా. ఇంకా ఒక దగ్గర అయితే ఉండిపోయాము, చాలా పెద్ద వర్షం వస్తుందని. వెళ్ళేటప్పుడేమో ఫుల్గా ఎండ, వచ్చేటప్పుడు ఏమో ఫుల్గా వర్షం. నేచర్ కూడా మాకు ఇలా సపోర్ట్ చేస్తుంది ఏంటో. చాలాసేపు అక్కడ వెయిట్ చేసాము, ఇంకా వర్షం తగ్గేలా లేదని ఇంకా గొడుక్కొనేసి బయలుదేరిపోయాము. ఇలా వెళ్తున్నాం చూడండి. మేము ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా నా గురించి అయితే ఆఫ్టర్నూన్ నుంచి వెయిట్ చేస్తున్నాడు చుట్టూ. ప్రతి సంవత్సరం మార్నింగ్ 6-7కి అలా వెళ్ళిపోతాను వాళ్ళ ఇంటికి. నేను వెళ్ళేటప్పుడు ఇంకా పడుకొనే ఉంటాడు, నేనే లేపుతాను ఇంకా వాడికి. కానీ ఈ సంవత్సరం కొంచెం లేట్ అయిపోయింది. కొంచెం కాదు, చాలానే లేట్ అయింది. ఈవినింగ్ అయిపోయింది రాఖీ కట్టేటప్పటికి. వాడు నాకంటే 4-5 months పెద్ద అయినా కూడా వాడికి నేను మొక్క అంటున్నాను కాలు. నువ్వే మొక్కాలి నేను కాదు అని చెప్తున్నాడు వాడు. ఫుల్గా ఆకలేస్తుంటే మమ్మీ వేడివేడిగా బిర్యానీ చేసింది. మంచిగా లాగించేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఇంటికి. నాకు ఈసారి వదలడానికి మా తమ్ముడు వస్తున్నాడు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చలో.